మోపదేవ గుడికి వచ్చామండి. మా అమ్మ మోపదేవ గుడికి వచ్చామండి. మొత్తం తలనీళ్ళు ఇచ్చాము. మోపదేవ కృష్ణా జిల్లా మోపదేవకి వచ్చామండి. చాలా తిప్పలు పడి వచ్చామండి. ఇక్కడ నైటు బస్సు ఫ్రీ బస్సు ఉన్నదానికి ఫ్రీ బస్సు అన్నది కాకపోయినా బస్సుకు వచ్చేయచ్చని అనుకున్నామండి. కానీ మాకు టైం అన్నది ఏంటో తెలియలేదు. ఇంతవరకు ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళం. చాలా తిప్పలు పడ్డామండి. నైట్ 8 నుంచి తెల్లారి 6 వరకు వస్తానికి చాలా తిప్పలు పడ్డాం. బస్సులు దొరక్క, ట్రైన్ వేరే చోటన మళ్ళీ ఇంకో విజయవాడ వెళ్ళి గుడివాడికి వెళ్తే అక్కడ దొరక్క మళ్ళీ విజయవాడ వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ట్రైన్ ఎక్కి చూడండి. గుడికి ముస్లిమ్స్ కూడా వస్తున్నారు. మోపదేవ్ గుడికి అండి ముస్లిమ్స్ కూడా అదిగోండి ముస్లిమ్స్ కూడా వస్తున్నారు. మొత్తం అంతా ఫేమస్ అండి. మొత్తం చాలా మంది వస్తున్నారు. ముస్లిమ్స్ కూడా వస్తారండి చాలామంది. కృష్ణా జిల్లాలో నేను ఇంతవరకు వచ్చాను. 4-5 సార్లు వచ్చాను. బాగానే ఉంటుందండి ఇక్కడ. ఇవ్వండి ఇంతవరకు వచ్చిన మీద మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం బాగున్నదండి. ఇంతవరకు అంటే ఇదంతా కట్టారు. పిల్లలకి ఏదన్నా పిల్లలకి పాలు ఇచ్చేది అది అంత ప్లేస్ సపరేట్గా ఉండేది. అనుకోండి ఏమో ప్రసాదాలు తీసుకునేది అన్నీ ఉన్నాయండి. అన్నీ ఇక్కడ బాగున్నాయి. ఇంకా ఉన్నదే నేను ప్రజెంట్ ఏదో కూర్చుని చెప్తున్నాను. మధ్యలో వైట్ కలర్ వేసుకునే ఒక అబ్బాయి ఉన్నారు కదండి. అబ్బాయి భగవద్గీత అమ్ముతాడండి. ఇక్కడే భగవద్గీత కావాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. 250 రూపాయలండి భగవద్గీత. నేను కూడా కొనుక్కుందాం అనుకున్నాను. కొనుక్కుంటానండి. ఇంకా చూసుకోండి. అంతా ఫుల్గా ఇవాళ శివరాత్రి అండి. బాగా ఫుల్గా ఉన్నారు. అసలు ఖాళీ లేదు. మేము పక్క కూర్చున్నాము. చూడండి మోపదేవ్ గుడి మచిలీపట్నంలోని మోపదేవ్ గుడి అండి. చూడండి కింద అందరు కూర్చున్నారు. కింద కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు. చాలా దుక్కులో కూర్చున్నారు. అసలు ప్లేస్ లేదండి. మేము రుద్రాభిషేకం చేయించుకున్నాము. కూర్చొని ఇప్పుడు ఎంత క్రితం వచ్చి కూర్చున్నామండి.